వాల్కెనోస్‌ని తెలుగులో అగ్నిపర్వతాలు అంటారు. వోల్కానిక్ ఎరప్షన్స్‌ని అగ్నిపర్వత విస్ఫోటనాలు అంటారు. వోల్కానిక్ ఎరప్షన్స్ అనేవి భూమిపై అత్యంత శక్తివంతమైన సహజ సంఘటనలలో ఒకటి. అంటే ఇవి న్యాచురల్‌గా జరిగిపోతూ ఉంటాయి. ఇవి ప్రకృతి దృశ్యాలను రూపొందించగలవు. అలాగే ప్రపంచ వాతావరణాలను కూడా ప్రభావితం చేయగలవు. అందరి నేటివ్ ప్లేస్ సేఫ్‌గా ఉండే ప్లేస్‌లోనే ఉండదు కదా! కొందరికి ఈ అగ్నిపర్వతాల దగ్గరి ప్లేసెస్ నేటివ్ ప్లేసెస్‌గా ఉంటాయి. ఈ దగ్గరలో నివసించే ప్రజల సేఫ్టీ కోసం ఈ విస్ఫోటనాలను అంచనా వేయడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో అగ్నిపర్వత విస్ఫోటనాలను అంటే వోల్కానిక్ ఎరప్షన్స్‌ని అంచనా వేయటం వెనుక ఉన్న సైన్స్ మరియు టెక్నాలజీని మనం తెలుసుకోబోతున్నాం. దాదాపు 50 కోట్ల మంది ప్రజలు యాక్టివ్గా ఉన్న అగ్నిపర్వతాల డేంజర్ జోన్స్లో నివసిస్తున్నారట. వోల్కానిక్ ఎరప్షన్స్ను అంచనా వేయడం వల్ల వారి ప్రాణాలను కాపాడవచ్చు, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చు, అలాగే ఆర్థిక నష్టాలను కూడా తగ్గించవచ్చు. ఇలా చేయడం వల్ల విస్ఫోటనం లేదా ఎరప్షన్ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడం మాత్రమే కాదు, దాని పొటెన్షియల్ ఇంపాక్ట్స్ను కూడా అర్థం చేసుకోవచ్చు. అగ్నిపర్వత శాస్త్రజ్ఞులని వోల్కనాలజిస్ట్స్ అంటారు. వీరు వోల్కానిక్ యాక్టివిటీని మానిటర్ చేయడానికి కొన్ని మెథడ్స్ని కాంబినేషన్స్లో ఉపయోగిస్తారు. అగ్నిపర్వతం యొక్క ప్రవర్తనలో మార్పులను గమనించడం ద్వారా వారు రాబోయే విస్ఫోటనం ఇచ్చే వార్నింగ్ సైన్స్ లేదా సిగ్నల్స్ని గుర్తించగలరు. ఈ టెక్నిక్స్లో కొన్నింటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సైస్మాలజీ అనేది భూకంపాలు మరియు భూమి కదలికల అధ్యయనం. జియోఫిజిక్స్లో సైస్మాలజీ అనేది ఒక భాగం. క్లియర్గా చెప్పాలంటే చిన్న ప్రకంపనల నుండి విపత్తు సంఘటనల వరకు భూకంపాలకి కారణాలు మరియు ప్రభావాలని, భూకంప తరంగాల రకాలు, అవి ఎలా కదులుతాయి, అలాగే అవి భూమి గుండా ఎలా వ్యాపిస్తాయి, పర్యావరణంపై భూకంపాల ప్రభావాలు ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్కి సునామీలు లాంటివి, ఇంకా అగ్నిపర్వతాలు, కొండచర్యలు విరిగిపడడం, అలాగే ప్రేలుళ్ళు వంటి భూకంప తరంగాలు లేదా సైస్మిక్ వేవ్స్కి సోర్స్ ఏంటి అనే ఎన్నో విషయాలు సైస్మాలజీ స్టడీలో తెలుసుకుంటారు. అగ్నిపర్వత శాస్త్రవేత్తలు సైస్మిక్ యాక్టివిటీని లేదా భూకంప కార్యకలాపాలను గుర్తించడానికి సైస్మోగ్రాఫ్లను ఉపయోగిస్తారు. ఈ సైస్మోగ్రాఫ్ మ్యాగ్మా లేదా శిలాద్రవం సర్ఫేస్ వైపు కదులుతున్నప్పుడు ఇది తరచుగా పెరుగుతూనే ఉంటుంది. ఈ సైస్మిక్ సిగ్నల్స్ లేదా భూకంప సంకేతాలు అగ్నిపర్వతం యొక్క ఇంటర్నల్ డైనమిక్స్ గురించి విలువైన ఆధారాలను అందిస్తాయి. మ్యాగ్మా పెరిగినప్పుడు ఇది సల్ఫర్ డయాక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి గ్యాసెస్ని విడుదల చేస్తుంది. గ్యాస్ ఎమిషన్స్లలో మార్పులను కొలవడం వల్ల శాస్త్రవేత్తలు ఎరప్షన్ యొక్క పాసిబిలిటీని అంచనా వేస్తారు. గ్యాస్ ఎమిషన్స్ బాగా పెరిగినప్పుడు మ్యాగ్మా సర్ఫేస్ పైకి చేరుకుంటుంది అని తెలుస్తుంది. మ్యాగ్మా పైకి నెట్టడం వల్ల అగ్నిపర్వతం చుట్టూ ఉన్న నేల వికృతమవుతుంది లేదా ఉబ్బుతుంది. ఈ మార్పులను కొలవడానికి అగ్నిపర్వత శాస్త్రవేత్తలు GPS, శాటిలైట్ ఇమేజెస్ మరియు గ్రౌండ్ బేస్డ్ టెక్నిక్లను ఉపయోగిస్తారు. గ్రౌండ్ డిఫార్మేషన్ లేదా భూమి వైకల్యం అనేది వోల్కానిక్ యాక్టివిటీకి ఒక స్ట్రాంగ్ ఇండికేటర్. వోల్కనో సర్ఫేస్ పై పెరిగిన వేడి వంటి ఉష్ణోగ్రతలో మార్పులు పెరుగుతున్న మాగ్మా గురించి తెలియజేస్తాయి. శాస్త్రవేత్తలు ఈ మార్పులను గుర్తించడంలో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు మరియు థర్మల్ సెన్సార్లు ఉపయోగపడతాయి. ఇవి అగ్నిపర్వతం యొక్క బిహేవియర్ని ఇంకో యాంగిల్లో అందిస్తాయి. చరిత్ర అంతటా వోల్కానిక్ ఎరప్షన్స్ గురించి అనేక విజయవంతమైన అంచనాలున్నాయి. ఈ కేస్ స్టడీస్ కంటిన్యూస్ మానిటరింగ్ యొక్క ప్రాముఖ్యతని మరియు వోల్కానిక్ సైన్స్లో అడ్వాన్స్మెంట్స్ని హైలైట్ చేస్తాయి. 1991లో ఫిలిప్పీన్స్లోని పినాటుబో పర్వతం విస్ఫోటనం చెందుతుందని శాస్త్రవేత్తలు విజయవంతంగా అంచనా వేశారు. పెరిగిన సైస్మిక్ యాక్టివిటీ లేదా భూకంప కార్యకలాపాలు, గ్యాస్ ఎమిషన్స్ వేలాది మంది ప్రజలను సకాలంలో తరలించడానికి దారితీశాయి, లెక్కలేనన్ని ప్రాణాలను రక్షించాయి. ఈ సంఘటన ఖచ్చితమైన అంచనాని, దానిపైన వాళ్ల నమ్మకాన్ని నొక్కి చెప్పింది. 2018లో హవాయిలోని కిలౌయా విస్ఫోటనం నిశితంగా పరిశీలించబడింది. అధికారులు సకాలంలో హెచ్చరికలు, అక్కడి ప్రజలను సురక్షితంగా ఉన్న ప్రదేశానికి తరలించడానికి ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. ఈ విస్ఫోటనాన్ని అంచనా వేయడంలో గ్రౌండ్ డిఫార్మేషన్ కొలతలు మరియు థర్మల్ మానిటరింగ్ యొక్క విస్తృత ఉపయోగం
కీలక పాత్ర పోషించింది. వోల్కానిక్ ఎరప్షన్స్ని అంచనా వేయడం కాంప్లెక్స్ అండ్ ఎవాల్వింగ్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్తో పాటు వోల్కానిక్ బిహేవియర్పై లోతైన అవగాహనతో శాస్త్రవేత్తలు ఎరప్షన్స్ను అంచనా వేయడానికి మరియు వాటి ఇంపాక్ట్స్ను తగ్గించడానికి వారి ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. ఈ శక్తివంతమైన సహజ అద్భుతాల నీడలో నివసించే ప్రజలను రక్షించడంలో కంటిన్యూస్ రీసెర్చ్తో పాటు కొలాబరేషన్ కూడా ఎంతో అవసరం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.